హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ వడలు అండి. అదే మినపగారెలు అంటాం కదా, దానికి కావాల్సింది 1 గ్లాస్ పెద్ద గ్లాస్తో మినపప్పు తీసుకుంటున్నాను. ఇది 2 టైమ్స్ వాష్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకొని 4 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. వాటర్ తీసేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి మినపప్పు. దీంట్లోకి కొంచెం అల్లం ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ యాడ్ చేస్తున్నా. మా పిల్లలు తినరండి పీసెస్ ఉంటే, సో అందుకని నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. మీకు కావాలంటే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ పట్టాక వేసేటప్పుడు యాడ్ చేసుకోండి. నేనైతే ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. సో రిమైనింగ్ పిండి కూడా మిక్సీ పట్టుకొని దీంట్లో కలిపేసుకున్నాను. అంతే, దీంట్లోకి పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఫ్రిడ్జ్ నుంచి తీసాక ఇలా వచ్చింది, కొంచెం గట్టిగా అవుతుంది. సో మనం మళ్ళీ కొంచెం టేస్ట్కి సరిపోయేంత 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. పించ్ బేకింగ్ సోడా, కొంచెం వంట సోడా వేస్తున్నాను. ఎక్కువ వేస్తే ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది. సో అందుకని కొంచెం వేసుకున్నాను, యాడ్ చేసినాను. ఇలా నేను చేతి పైననే, హ్యాండ్ పైననే ప్రిపేర్ చేస్తున్నానండి. మీకు కావాలంటే ఏదైనా పేపర్ పైన ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ పేపర్ ఉంటుంది కదా, ఆయిల్ కవరు, దానిపైన కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. చూడండి, అంతే అండి, క్రిస్పీగా టేస్టీగా వడలు రెడీ అయిపోయాయి. పల్లి చట్నీతో కానీ సాంబార్తో కానీ తింటే బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.